హలో ఆల్! ఈరోజు మనం యాంఫిబియన్స్‌కి, రెప్టైల్స్‌కి ఉన్న డిఫరెన్సెస్ నేర్చుకుందాం. యాంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్ 2 చూడ్డానికి చాలా సిమిలర్‌గా ఉన్నప్పటికీ బేసిక్ డిఫరెన్స్ ఏంటి అనంటే, యాంఫిబియన్స్ అనేవి ఆక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్ యానిమల్స్ అన్నమాట. అంటే నేల మీద అండ్ వాటర్‌లో రెండిట్లో లీవ్ చేసే యానిమల్స్‌ని యాంఫిబియన్స్ అంటారు. అదే ఓన్లీ నేల మీద టెరెస్ట్రియల్ యానిమల్స్‌ని మనం రెప్టైల్స్ అంటాం. అయితే యాంఫిబియన్స్‌కి, రెప్టైల్స్‌కి రెండిటికి కూడా 2 పెయిర్స్ ఆఫ్ లింబ్స్ ఉంటాయి. అంటే 4 లింబ్స్ ఉంటాయి. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే రెప్టైల్స్ యొక్క స్కిన్ అనేది చాలా డ్రైగా ఉంటుంది అండ్ స్కిన్ మీద స్కేల్స్ కూడా ఉంటాయి. యాంఫిబియన్స్ కేస్‌లో అలాంటి స్కేల్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ యాంఫిబియన్స్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. అదే రెప్టైల్స్‌లో అయితే ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. మీనింగ్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటే మేల్ యొక్క స్పెర్మ్ ఫీమేల్ యొక్క ఎగ్‌ని ఫీమేల్ బాడీ బయట ఫెర్టిలైజ్ చేస్తే దాన్ని ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటారు. అదే మేల్ యొక్క స్పెర్మ్ ఫీమేల్ యొక్క ఎగ్‌ని ఇన్సైడ్ ద ఫీమేల్ బాడీ ఫెర్టిలైజ్ చేస్తే దాన్ని ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటారు. సో, ఐ రిపీట్, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటే ఔట్సైడ్ ద ఫీమేల్ బాడీ జరుగుతుంది. ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటే ఇన్సైడ్ ద ఫీమేల్ బాడీ జరుగుతుంది. నెక్స్ట్ యాంఫిబియన్స్‌కి, రెప్టైల్స్‌కి సిమిలారిటీ ఏంటి అంటే 2 కూడా ఓవిపారస్. ఓవిపారస్ అంటే ఏంటంటే అవి ఎగ్‌ని లే చేస్తాయి. గుడ్డు పెట్టిన తర్వాత దాన్ని బయట స్మాల్ బేబీగా కన్వర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెన్స్. అదే ఓవిపారస్ యానిమల్స్‌కి ఆపోజిట్ ఏంటి అంటే వివిపారస్. ఇవి ఎగ్స్‌ని పెట్టవు. డైరెక్ట్‌గా ఫీమేల్స్‌కి లైవ్ బేబీస్‌కి బర్త్ ఇస్తాయి. ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాయి. వీళ్ళు ఎగ్‌ని లే చేయరు. ఫీమేల్ బాడీ లోపల ఎగ్ ఫెర్టిలైజ్ అయ్యి డైరెక్ట్‌గా లైవ్ బేబీకి మనం బర్త్ ఇస్తాం. సో, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వివిపారస్. అదే హెన్ ఆర్ బర్డ్ తీసుకుంటే ఎగ్‌ని లే చేసిన తర్వాత సర్టెన్ డేస్ దాని మీద పొదిగిన తర్వాత ఒక చిన్న బేబీకి బర్త్ ఇస్తుంది. సో, అది ఓవిపారస్. సో, ఐ రిపీట్, యాంఫిబియన్స్‌కి, రెప్టైల్స్‌కి సిమిలారిటీస్ ఏంటి అంటే 2 పెయిర్స్ ఆఫ్ లింబ్స్ అండ్ ఓవిపారస్. డిఫరెన్సెస్ ఏంటి అంటే ఆక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్ యానిమల్స్ యాంఫిబియన్స్, రెప్టైల్స్ అనేవి ఓన్లీ టెరెస్ట్రియల్ యానిమల్స్. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే యాంఫిబియన్స్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్, రెప్టైల్స్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. థ్యాంక్ యూ.